నిన్ను నువ్వే అడిగి చూడు. లేడు అనే సమాధానం దొరికితే నా అంత అదృష్టవంతుడు లేడు. ఈ రోజు రేపట్లో ఆవిడికి మంత్లీ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో ఆవిడికి గర్భం లేదని రుజువు అవుతుంది. మంచో చెడు ఒకరిని పెళ్లి చేసుకున్నాక మాట వరుసకైనా ఇంకొకరి వల్ల, అందులోనూ ప్రేమించిన వ్యక్తి వల్ల ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, కడుపొచ్చిందని చెప్పుకోవటం నీచం. అంతకన్నా చావటమే నయం. మీరు స్పెర్మ్ బ్యాంకుని కన్సల్ట్ చేయదలుచుకుంటే ఆవిడ అంగీకారం కావాలి. పోనీ మీరే ఆ పని చేస్తే? ఏయ్, ఏంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఛ, లేదు. నిజానికి అలా చెప్పడంలో మీనాక్షి ఉద్దేశం వేరు. శ్రావణ్ని ఇరుకును పెట్టి తనే ఆ బిడ్డకు తండ్రిన నిజం శ్రావణ్తోనే చెప్పించడం, ఇదే విషయాన్ని అలేక్కి తెలుసుకునేలా చేయడం. అదెలా సాధ్యం? ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటిది? చూసుకుని నడవచ్చు కదా. నువ్వున్నావుగా. ఏంటి స్వామి అంత పరధ్యానం? అప్పుడే మా అలేఖ్య గుర్తొస్తుందా ఏంటి? కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏంటింత హఠాత్తుగా దర్శనం ఇచ్చావు? నువ్వు డాక్టర్ పద్మావతి గారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళటం లెఫ్ట్ అండ్ రైట్ పీకేవట. ఏంటి ఐశ్వర్య ఇది? అంటే మా మీద నమ్మకం లేదా? మా మీద నమ్మకం లేదు సరే, నీ ప్రాణాలు కాపాడిన వ్యక్తి డాక్టర్, ఆవిడని నమ్మకపోతే ఎలా? ఆవిడకి చెప్పకుండా ఆవిడ క్లినిక్లోనే టెస్ట్ చేయించుకున్నావట. రిపోర్ట్స్ ఆవిడ మొహం మీద కొట్టి గోల్ చేసావంట. సారీ సూర్య, ఐఎమ్ రియలీ సారీ. ఏంటో ఉన్నట్టుండి నాకు ఏమవుతుందో అర్థం కావడం లేదు. పిచ్చెక్కినట్టుగా అవుతుంది. తర్వాత ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ఆ రోజు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్. ఇవి ప్రెగ్నెన్సీ వేసుకునే మెడిసిన్స్ కాదు మేడం, జనరల్ మెడిసిన్స్, ఎవరైనా వేసుకోవచ్చు. నెగటివ్ వచ్చింది, మీకు గర్భం లేదు. నేను కడుపుతో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పారు? నీకు బుద్ధిందా? రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు ఏదెవరిదన్నది క్లియర్గా చూడవా? సర్లే వదిలే. ఆమెకి సారీ చెప్పాను, నీకు చెప్తున్నాను. ఐఎమ్ సారీ. సరేనా? అంత టెన్షన్తో అటు ఇటు తిరిగేటప్పుడు నీకేదన్నా అయితే, నీ కడుపుకేదన్నా అయితే ఐశ్వర్య, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఐశ్వర్య, ఐశ్వర్య, నా బిడ్డ లేదని తెలిసిన మరుక్షణం
నేనుండను నేనుండను నేను చచ్చిపోతాను సూర్య నేను చచ్చిపోతాను చచ్చిపోతాను సూర్య నా బిడ్డ లేకపోతే చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఐశ్వర్య ఐశ్వర్య నేను చచ్చిపోతాను ఐశ్వర్య ఐశ్వర్య కూల్ డౌన్. ఏమైంది ఇప్పుడు? కూల్ డౌన్. నువ్వు ఇలా అయితేనే నీ బిడ్డకేమైనా అయ్యేది. కూల్ డౌన్. ఈ ఆధారం కూడా లేకపోతే నేను బతకలేను సూర్య. నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏమైందని మేము అందరం లేవా? ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవరి దగ్గర ఉన్నారు చెప్పు? బావా, నువ్వా, సాత్విక, అపూర్వ, అలేఖ్య, ఎవరితో నా ఫీలింగ్స్ పంచుకోగలుగుతున్నాను? వీడితో తప్ప. వీడు నా ప్రాణం సూర్య, నా జీవితం. టాబ్లెట్స్ వేసుకున్నావా? అన్నీ అయ్యాయి సార్. ఇక పడుకునే ముందు కాస్త పాలు తాగి పడుకోవడమే. సరే ఐశ్వర్య, నేను వెళ్తాను. అదేంటి అప్పుడేనా? వెళ్ళాలి, పనుంది. సార్, చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఒకసారి వెళ్ళొస్తాను. కాస్త ఈ పూట మీరు ఉండగలుగుతారా? ఇప్పుడా? ఇంపాసిబుల్. కావాలంటే రేపు పొద్దున వెళ్ళు. అమ్మని ఈ పూట హాస్పిటల్లో చేర్చాలంటే రేపెళ్ళి ప్రయోజనం ఏంటి సార్? పోనీ ఒక్క 3 గంటలు ఉండండి, వచ్చేస్తాను. లావణ్య, నువ్వు వెళ్ళు. నేను ఒక్కదాన్నే ఉంటానులే. సరే వెళ్ళరా, త్వరగా వచ్చి. థ్యాంక్ యూ సార్. మీకు భోజనం రెడీ చేయమంటారా? వద్దు. పోనీ పాలిమ్మంటారా? సరే, ఇద్దరికి పాలు తీసుకొస్తాను. సూర్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అక్కడ బుక్స్ ఉన్నాయి, చూస్తుండు.
విష్ యూ ఆల్ ద బెస్ట్. సార్, పాలు తీసుకోండి. సార్, మేడం గారిని కూడా రాగానే ఈ పాలు తీసుకోమని చెప్పండి. లావణ్య, ఇలా రా. సార్, ఆ పాలు నువ్వు తాగు. ఏమైంది సార్? ఎందుకు ఇంత షుగర్ వేసావు? ఎంత ఈగా ఉన్నాయో తెలుసా? అది పొరపాటున పడింది సార్, సారీ. సరే, వెళ్ళి త్వరగా వచ్చి. పనవగానే వస్తాను సార్.
ఏంటిది? సూర్య ఎక్కడున్నట్టు? నో, అడిగిన తన నోట్ నుంచి అబద్ధం తప్ప నిజం రాదు. ఆ మాత్రానికి ఫోన్ చేసి అడగడం వేస్ట్. నీకు కాల్ చేస్తానని చెప్పాను కదా అలేఖ్య, అందుకే చేస్తున్నా. లిఫ్ట్ చేయి. హలో. నేను ఇక్కడ ఉన్నానని నీకు చెప్పాలి. ఫోన్ తీయలేక. హలో సూర్య. అలేఖ్య. సూర్య, ఏంటిది? ఎందుకల్లా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏమైంది? ఏం కాలా, కానీ ఏంటో తమాషాగా ఉంది. చక్కిలిగిలి అంటారు చూడు, అలా ఉంది. తాగావా? కొంచెమే తాగాను, సగం అలాగే ఉంది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఐశ్వర్య ఇంట్లో. ఐశ్వర్య ఇంట్లోనా? అక్కడేం చేస్తున్నావు? అంటే తనకిప్పుడు బిడ్డ, అదే ప్రెగ్నెన్సీ లేదు కదా. తర్వాత ఇంటికొచ్చాక చెప్తా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? సూర్య. ఏంటి సూర్య, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? టైమా? సూర్య, ఏంటా వెకెల్ నవ్వు? I say stop it. హే, ఏంటిది చిన్న పిల్లలాగా? చీచి. నువ్వు రాను రాను మరీ చిన్న పిల్లడు అయిపోతున్నావు. అలాగా పాలు తాగేది? నేనేం చేశాను? టైం చూద్దామని
సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు? డ్రింక్ చేసావా? ఆహా. అయినా దాన్ని అలాగా పట్టుకునేది? ఇలా తీసి ఇక్కడ పెట్టి ఇప్పుడు చూడు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. ఐశ్వర్య, నిజం చెప్పనా? ఫస్ట్ టైం నేను చూస్తుంటే సిగ్గుగా ఉంది, కానీ తమాషాగా ఉంది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సంతోషించాం గాని ముందు షర్ట్ తీసేయి బాబు, నాకే చిరాగ్గా ఉంది. అచ్చా, అవును, నాకు కూడా చిరాగ్గా ఉంది. ఇప్పుడేం చేయను? అది కూడా నేనే చెప్పాలా? కానీ ఒక విషయం, మా ఇంట్లో నీకు సరిపడా షర్ట్స్ ఏం లేవు. నీతో నా వల్ల కాదు. ఈరోజు ఏంటోగా బిహేవ్ చేస్తున్నావు. 1 minute. ఈ పాల కోసమేగా ఇంత హంగామా చేసావు. కానీ తాగేసి బుద్ధిగా పడుకోవాలి. అక్కర్లా, నేను ఇంటికి వెళ్తాను. సూర్య, వా, ఏంటో, ఏం తాగావో ఏం తిన్నావో నాకేం అర్థం కావట్లేదు. ఇటు ఈ టైంలో ఇంటికి వెళ్ళడం కూడా మంచిది కాదు. నేను ఇంటికి వెళ్తాను. లే లే, బుద్ధిగా పడుకో రా. నేను ఇంటికి వెళ్ళాలి. పద సూర్య.
నువ్వు రాను రాను మరీ చిన్నపిల్లడు అయిపోతున్నావు. అలాగా పాలు తాగేది? గుడ్ మార్నింగ్ సార్. నీకేమైనా బుద్ధి ఉందా? రాత్రి వస్తానని చెప్పి ఇప్పుడే రావటం? నేను రాత్రే వచ్చాను సార్. రాత్రే వచ్చావు? మరి నన్ను ఎందుకు లేపలేదు? నేను వచ్చేటప్పటికే మీరు పడుకొని నిద్రపోతున్నారు. షర్ట్ కూడా తీసేసింది. సరే అలసిపోయి ఉంటారు, ఎందుకులే డిస్టర్బ్ చేయడమని లేపలేదు. నీకేమైనా పిచ్చా? అర్జెంట్ పనులున్నాయి, కంపల్సరీగా వెళ్ళాలని చెప్పాను కదా. నేను అలసిపోయానో లేదో నీకు తెలుసా? అక్కడ నా కోసం నేనే వద్దన్నాను సూర్య. రాత్రి నీ వాలకం చూస్తే నాకే భయం వేసింది. ఏం తాగావో ఏం చేసావో గాని ఎలా ఉన్నావో తెలుసా? మై గాడ్, ఆ టైంలో నువ్వు సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది కాదనిపించింది. నేనొద్దామంటే అలీకి ఏమనుకుంటుందో అనిపించింది. అయినా పర్వాలేదు, నేను డ్రాప్ చేద్దాం అనుకుంటుండగానే తమాషాగా నాకు నిద్ర పట్టేసింది. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతలా నిద్రపోలేదు సూర్య. నా టెన్షన్ నీకు అర్థం కాదు ఐశ్వర్య. అవమానాన్ని ఎంతైనా భరించొచ్చు, అనుమానాన్ని భరించడం కష్టం. మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. ప్లీజ్. అలేకి అనుమానం పెడితే ఏం చేయటానికైనా వెనుకాడదు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకోవటం? నేను వస్తాను. సారీ సూర్య, నేను ఇబ్బంది పెట్టాను. చచ్చా, అలాంటిదేం లేదు. వస్తాను. మేడం జాగ్రత్త. ఏంటిది చిన్న పిల్లలాగా? చీచి, నువ్వు రాను రాను మరీ చిన్న పిల్లడు అయిపోతున్నావు. అలాగా పాలు తాగేది? నేనేం చేశాను? టైం చూద్దామని ఇలా ఏమైంది నీకు ఈరోజు? ఎంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నావు? డ్రింక్ చేసావా? అయినా దాన్ని అలాగా పట్టుకునేది? ఇలా తీసి ఇక్కడ పెట్టి ఇప్పుడు చూడు. ఐశ్వర్య, నిజం చెప్పనా? ఫస్ట్ టైం నేను చూస్తుంటే సిగ్గుగా ఉంది, కానీ తమాషాగా ఉంది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సంతోషించాం గాని ముందు ఆ షర్ట్ తీసేయి బాబు, నాకే చిరాగ్గా ఉంది. అచ్చా, అవును, నాకు కూడా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేయను? అది కూడా నేనే చెప్పాలా? కానీ ఒక విషయం, మా ఇంట్లో నీకు సరిపడా షర్ట్స్ ఏం లేవు. నీతో నా వల్ల కాదు. ఈరోజు ఏంటోగా బిహేవ్ చేస్తున్నావు. ఈ పాల కోసమేగా ఇంత హంగామా చేసావు. కానీ తాగేసి బుద్ధిగా పడుకోవాలి. అలేఖ్య, అది రాత్రి యాక్చువల్గా
నీ కమిట్మెంట్ నాకు నచ్చింది. నేను అపార్థం చేసుకుంటానో లేక ఏదైనా అంటానో ఇలా నువ్వేదో ఒకటి చెప్పకుండా నాకిష్టం లేని చోట నువ్వున్నా నీకై నువ్వు నిజాయితీగా నాకు ఫోన్ చేసావు చూడు, అది నాకు నచ్చింది. నీ ధైర్యానికి నీ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ సూర్య, మెచ్చుకుంటున్నాను. అలేఖ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఇప్పుడు నువ్వు విన్న మాటలు రాత్రి ఐశ్వర్య నేను మాట్లాడుకుంటుంటే ఎంత సహజంగా ఉన్నాయో ఇప్పుడు కళ్ళు మూసుకొని వింటుంటే అంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి మాటలు విని కూడా ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకోవడానికి, ప్రతి వాళ్ళని అనుమానించడానికి నేను పిచ్చిదాన్ని కాదు సూర్య. ఐ నో వాట్ ఈస్ వాట్. మొదట్లో నిన్ను ఐశ్వర్యని అనుమానించింది నిజమే, ఒప్పుకుంటున్నాను. కానీ మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని తెలిసాక ఐశ్వర్యని నేను అనుమానించలేదే. పైగా తనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, అక్క అని గౌరవించాను. అవునా కాదా? మరి అంత ఇదిగా నమ్మిందాన్ని ఇప్పుడు ఈ సిల్లీ విషయానికి అపార్థం చేసుకుంటానని ఎలా అనుకున్నావు? కాకపోతే నాకంటే ఐశ్వర్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని సహించలేకపోతున్నాను. తను రమ్మంటే వెళతావు, వద్దన్నా వెంట పడతావు, తిడితే పడతావు. ఇంత జరిగినా తనంటేనే ఇష్టపడతావు. వాళ్లకన్నా నన్ను తక్కువ చేయడానికి నేను చేసిన తప్పేంటి? అంత పాపం నేనేం చేశాను సూర్య? భార్యాభర్తలంటే మంచి స్నేహితులుగా, మంచి భాగస్వాములుగా ఉండాలి అంటారు. నీ జీవితంలో స్నేహితురాలంటే ఐశ్వర్య, భాగస్వామి అపూర్వ. మరి మరి నేను అలేఖ్య, ఇలా అన్నానని నేనేదో తోడు కోసం, ప్రేమ కోసం అల్లాడిపోతున్నానో, నువ్వు లేకపోతే నేను బ్రతకలేకపోతున్నానేమోనని నువ్వనుకోవద్దు. ప్రపంచం మొత్తం లేకపోయినా నేను బ్రతకగలను. నేను చచ్చేంత వరకు ఇలాగే బ్రతుకుతాను. దట్ ఈస్ అలేఖ్య. అయినా ప్రేమ, గౌరవం అనేవి ఇవన్నీ వాటంతట అవి రావాలి కానీ అడిగి తీసుకునేవి కావు సూర్య. వెళ్ళి సూర్య, వెళ్ళి స్నానం చేసిరా. స్నానం చేసి రమ్మని మామూలుగానే అన్నాను, అలా చూస్తావే. వెళ్ళు. అంత కన్ఫ్యూజన్ అనవసరం. నేను నీ అలేఖ్యని. తప్పు చేస్తున్నావు సూర్య. నీ మీద నా మనసులో ఎంత ప్రేమ లేకపోతే నేను ఆ విధంగా మాట్లాడతాను? ఎంత ప్రేమ లేకపోతే నిన్నంతలా అనుమానిస్తాను? అసలు ఇలాంటి మాటలు విన్న ఏ ఆడదైనా భర్తని క్షమిస్తుందా? అసలు నమ్ముతుందా? కానీ నేను నమ్మాను.
కాబట్టి నా నమ్మకాన్ని నిలబెట్టు. నేను అనుమానిస్తున్నట్టుగా అపూర్వతో నీకెలాంటి సంబంధం లేదని, నువ్వు కేవలం అపూర్వకి సహాయం మాత్రమే చేశావని నిరూపించు. ఎలా నిరూపించుకోను? అపూర్వతో నా సంబంధం బయట పెట్టనని నాన్నకి మాటిచ్చాను. అదే కదా సమస్యకి మూల కారణం. అవును, మా నాన్నకి నేను మాటిచ్చాను కాబట్టి అపూర్వతో నా పెళ్లి జరిగిన విషయం నేను బయట పెట్టకూడదు. అపూర్వ ఎందుకు చెప్పకూడదు? అపూర్వ ఎవరికి ప్రామిస్ చేయలేదు కదా. అపూర్వ అలేఖ్యని కలిసి నిజం చెప్పేస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అలేఖ్యతో నా జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎస్, మరి ఈ ఆలోచన నీకింతవరకు ఎందుకు రాలేదు? ఇప్పుడొచ్చిందిగా, ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళు, వెంటనే వెళ్ళి అపూర్వని కలువు. ఆల్ ది బెస్ట్. చూసారా? చూసాం. మీకు కుళ్ళుగా ఉందా? చాలా కుళ్ళుగా ఉంది. మీకు విషయం తెలుసా? ఏంటది? ఇవన్నీ మా అంకుల్ కొనిచ్చారు. అవునా? మీ అంకుల్ అంటే నీకు చాలా ఇష్టమా? అవును. ఎంత ఇష్టం? మా అబ్బంత ఇష్టం. నేను మిమ్మల్ని డాడీ అనొచ్చా? పిలు తల్లి. అలా పిలిపించుకునే అదృష్టం ఈ జన్మలో లేదనుకున్నాను. నువ్వు పిలుస్తానంటే అంతకన్నా కావాల్సింది ఉంది చెప్పు. డాడీ 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 ఓయ్, నాకు ఈ బొమ్మలన్నీ మా డాడీ కొనిచ్చారు. నాకు డాడీ ఉన్నాడు. మమ్మీ కూడా ఉంటే బాగుండేది కదా డాడీ. అమ్మ గురించి అడగకూడదా డాడీ? ఐస్ క్రీమ్ అడకపోవడం తప్పు. పద, ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చింది. యా, ఐస్ క్రీమ్. యా, ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చేసింది.